భక్తురాలు పాము కాటికి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక అనే భక్తురాలు ఈ రోజు తెల్లవారుజామున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపోజిట్ లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాలు మీద ఏదో పారినట్టు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు వేచి ఉండే క్యూ లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు భక్తులకు హామీ ఇచ్చారు. మళ్ళీ అది స్నేక్ యాక్సిడెంట్తో కూడా వాళ్ళు మాట్లాడేసి, నా పేరు శరత్ బాబు, మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ టేక్మల్ల మండలం నుండి వచ్చినాము. మాకు టోకెన్ డేట్ 22/2/2026 రాత్రి 10:45 ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్, నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్ ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ATM ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాలు మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయట ఏమో పాయింట్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాక్సిడెంట్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యజమాన్యం కూడా మిమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. నా పేరు శరత్ బాబు.